హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు త్రినేత్ర బై ఏజే. ఈరోజు మనం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై టెన్షన్ వాతావరణం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద చాలా ఆంక్షలు విధించింది. 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. నీళ్ళని ఆపవేసింది. ఆల్ పాకిస్తాన్ ఇస్ అవుట్ ఫ్రమ్ ఇండియా. యుద్ధం అంటూ జరగాల్సి వస్తే ఇండియా మాత్రం వెనకడుగు వేసేదే లేదు. తప్పనిసరిగా విజయం మనదే. ఇప్పటికే మనం చూస్తున్నాం, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. యుద్ధం అని వార్తలు వచ్చేసరికే వాళ్ళ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. అదే యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ ఇంక ఏమవుతుంది? మరో 24 గంటల నుంచి 36 గంటల్లో సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ అని మన న్యూస్ ఛానల్సే కాదు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తుంది. వాళ్ళు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ప్రతి దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. నార్మల్గా క్యాబినెట్ సమావేశాలు జరిగితే దాంట్లో ఎవరెవరు ఉంటారు? మోడీ గారు, అమిత్ షా గారు, జయశంకర్ గారు, నిర్మలా సీతారామన్ గారు. ఇంతకు మించి ఇప్పుడు అతిథుల్ని ఎవరిని ఆహ్వానించారో తెలుసా? నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్ అండ్ మాస్టర్ మైండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ గారు, ఆర్మీ చీఫ్. సో వీళ్ళందరితో ఒక క్యాబినెట్ సమావేశం జరిపింది. సో దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్ అని. మన మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్లు ఆపడానికి, ఇంకా టెర్రరిస్ట్ని భూసావతం చేయడానికి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద మనం పోరాడుతున్నాం. మన యుద్ధం అమాయకులైన పాకిస్తాన్ సివిలియన్స్ మీదో, లేకపోతే కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన ఆర్మీ మీదో కాదు. వాళ్ళ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అంటది ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది. మరో 24 గంటల్లో దాన్ని తిప్పికొట్టడానికి మేము రెడీగా ఉన్నాం అని వాళ్ళు అంటారు. వాళ్ళకున్న విమానాలు, వాళ్ళకున్న ఆల్ ఆర్మీ పవర్ని ఇప్పటికే ఎల్ఓసి దగ్గరికి తరలిచ్చారు. అంత హై అలర్ట్ ప్రకటించారు. అంత ఎల్ఓసి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని ఎవాక్యుయేట్ చేపించారు. ఎప్పుడు హిందీలో మాట్లాడే నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు. ఇది పాకిస్తాన్కి కాదు, ప్రపంచం కోసం ఇచ్చిన మాటలు ఇవి. ఏమన్నారో మీరే చూడండి. ఇండియా ఎవరిని విడిచిపెట్టదు. ఏ టెర్రరిస్ట్ ఏ మూల దాక్కునున్నా ఈడ్చుకొని లాక్కొని వచ్చి వాళ్ళని పనిష్ చేస్తాం. వాళ్ళ వెనకున్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టాం అని సవాల్, ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఈ సంఘటనలంతా విన్న తర్వాత పాక్ ప్రధాని రావుల్పిండి దగ్గర మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో సడన్ షాక్లు రేపు జరగబోయే చూస్తే ఇంకెక్కడికి పోతారో, ఇంకా ఏ హాస్పిటల్కి పోతారో, ఇంకా స్వర్గానికి పోతారో నరకానికి పోతారో మనమే చూడాలి. పాక్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఆసిమ్ క్వాజా ఈయన బహిరంగంగా వెస్టర్న్ మీడియా ముందు టెర్రరిస్టుల్ని 30 ఏళ్లుగా మేమే పెంచి పోహించామని బహిరంగంగా ఒప్పుకున్నాడు. They have been doing this dirty work for United States for about 3 decades. They have abandoned that, which is a very serious breakdown between the two countries. ఓసీ దగ్గర ఫైరింగ్ చేయమని చైనా చెప్పిందా? వాళ్ళకి మిసైల్స్, ఫైటర్ జెట్స్ పంపిస్తుందా ఇండియా మీద యుద్ధం చేయండి అని? మన దగ్గర ఉన్న యాంటీ లాక్ మిసైల్ సిస్టమ్స్ కానీ, జెట్స్ కానీ, నావీ దళాలు కానీ పాకిస్తాన్ ఏమాత్రం మన ముందు సరిపోదు. సో మన దగ్గర ఉన్న S-400 రష్యా ఇచ్చిన యాంటీ మిసైల్ సిస్టమ్, 400 మైల్స్ రేంజ్ గల యాంటీ మిసైల్ సిస్టమ్ ఎల్ఓసికి 100 కిలోమీటర్ల అవతల నుంచి కొట్టామంటే పాకిస్తాన్లో ఉన్న ఎల్ఓసి మొత్తం మన చేతిలోకి వస్తుంది. సో దాని రేంజ్ 400 కిలోమీటర్స్. ఇట్లాంటి దీన్ని చూసి పాకిస్తాన్ ఊట్టొనికిపోతుంది. మనకున్న రఫేల్ ఫైటర్ జెట్స్, ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం 26 ఫైటర్ జెట్స్ని 63,000 కోట్లకి కొనుగోలు చేశాము. 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. దీని దెబ్బకి పాకిస్తాన్ వణికిపోతుంది. 16 విమానాలని 3rd జనరేషన్ అని అంటారు. అవి అమెరికా దాచిపెట్టమని చెప్పింది. మన దగ్గర ఉన్న 4th జనరేషన్ మిరాజ్ ముందు అవి ఏమాత్రం సరిపోవు. ఇప్పుడు మన దగ్గర 5th జనరేషన్ రఫేల్ జెట్స్ ఉన్నాయి. దీని రేంజ్ 400 కిలోమీటర్స్. దీన్ని చూస్తేనే ఒట్టొనికిపోతున్న పాకిస్తాన్ బాగానే ఊహలు పెట్టుకొని ఉంది. ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుద్దా, కాసేపుట్టో జరుగుద్దా, లాహోర్లో జరుగుద్దా, ఎల్ఓసి దగ్గర జరుగుద్దా, కరాచీ దగ్గర జరుగుద్దా? నిన్న మనం చూస్తూనే ఉన్నాం, ఎల్ఓసి దగ్గర 4 రఫేల్ జెట్స్ పోయి చక్కర్లు కొట్టే. దీనికి వాళ్ళు ఏమాత్రం స్పందించేది కాదు కదా, క్వశ్చన్ కూడా రేస్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఓపెన్ ఫైరింగ్ చేస్తున్నారు ఎల్ఓసి దగ్గర. దీనికి మన గవర్నమెంట్ ఆల్రెడీ సమావేశాలు జరుపుతుంది. మనకి పాకిస్తాన్కి మధ్య సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎల్ఓసి దాటి లోపలికి రాకూడదు, మనం ఎల్ఓసి దాటి లోపలికి వెళ్ళకూడదు. వాళ్ళు హద్దులు మీరి ఓపెన్ ఫైరింగ్ చేయడానికి అవకాశం లేదు, మనము ఓపెన్ ఫైరింగ్ చేయడానికి లేదు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని ఎప్పుడైతే వాళ్ళు ఉల్లంఘించి ఓపెన్ ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారో అప్పుడే వాళ్ళు అన్ని కోల్పోయారని మనం చెప్తాము. సో ఇండియా ఆ రోజే సిద్ధమని వాళ్ళకి ధీటుగా సమాధానాలు ఇస్తుంది.
మన మోడీ గారు ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదం మీద మీరు ఎలా చర్యలు తీసుకుంటారో, ఏం యాక్షన్ ప్లాన్ చేస్తారు అనేది మీ ఇష్టం. మీరు ఏం చేసినా మీ వెనక నేనున్నాను అని ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి గల కారణం ఏంటి, దాని వెనక ఉన్న పెద్ద మాస్టర్ మైండ్ ఎవరు, మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది మనం త్వరలోనే చూడబోతాం. ఆ విధ్వంసాన్ని మన కళ్ళతో చూడడానికి ఎదురు చూద్దాం. పాకిస్తాన్ అఫీషియల్స్, పాకిస్తాన్ చీఫ్ కొందరిని బంకర్లోకి ఇప్పటికే తరలించడం మనకి ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అంది. బంకర్లు అనేది పాతకాలం లాగా నార్మల్ ప్లేస్ అనేది కాదు, అవి చాలా సేఫ్ అండ్ సెక్యూర్. కానీ మన ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఆ లొకేషన్లో ఎక్కడున్నాయి అనేది ప్రతి ఒక్కటి కనిపెట్టింది. ఈ క్యాబినెట్ సమావేశాల తర్వాత ఆర్మీతో పెద్ద సమావేశమై జరిగింది. దీంట్లో పాల్గొన్నది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ అండ్ అస్సాం రైఫల్స్, ఇలా కొన్ని టీమ్స్ అన్ని పాల్గొన్నాయి. సో దీంట్లో ఏం జరిగింది అనేది బయటకైతే రానివ్వలేదు. కాకపోతే ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. యాక్షన్ ప్లాన్ ఏంటి వాళ్ళనే రెడీ చేయమన్నారు. అని ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ప్లేన్స్ ఇది మన గగనస్థలంలోకి రాకుండా ఆల్ ఎయిర్ స్పేస్ని షట్ చేసింది. పాకిస్తాన్కి పనిచేసే ఏ విమానమైనా మన గగనస్థలంలో వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పింది. పాకిస్తాన్ నుంచి మలేషియా, థాయిలాండ్ ఈ దేశాలకు వెళ్ళాలంటే చైనా మీద కానీ శ్రీలంక మీద కానీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అంటే గుండ్రంగా తిరిగి వెళ్ళాలి. దీనికి టికెట్ ప్రైస్ ఒకటి 10 రూపాయల నుంచి 20 రూపాయలకి డబల్ పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ గతం మర్చిపోయినట్టుంది. ఇప్పటిదాకా మనతో జరిగిన యుద్ధాల్లో ఒక్క యుద్ధం కూడా గెలిచిన చరిత్రే పాకిస్తాన్కి లేదు. ప్రతి ఒక్క యుద్ధం చిత్తుగా ఓడిపోయింది. మన ఫోర్సెస్ ముందు వాళ్ళు ఏమాత్రం సరిపోరు. మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకోటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ 2 మన యుద్ధానికి పెద్ద కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. సో యుద్ధం అనేది జరిగితే పాకిస్తాన్కి ఊత కోతే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గర ఉండడం మనకి చాలా గర్వకారణం. దీంతో మనం చాలా సాధించగలుగుతాం. చాలా రెస్క్యూ ఆపరేషన్స్, సీక్రెట్ మిషన్స్ అన్నీ వీటిలో నుంచే జరుగుతాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచే అన్ని రఫేల్ జెట్స్, ఫైటర్ జెట్స్, మీకు విమానాలన్నీ దీంట్లో నుంచే, రెస్క్యూ మిషన్లు అన్నీ దీంట్లో నుంచే చేయబోతుంటాయి. మింగటానికి మెతుకు లేకపోయినా పైకి విరవిగుతున్న పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అంటున్నారు. ఒక్కతోక వంకర్ల పాక్ బుద్ధి ఎప్పటికీ మారదు. అందుకే మన గవర్నమెంట్ దీనికి ధీటుగా సమాధానం ఇచ్చి ఉగ్రవాదానికి దీంతో ముగింపు చెప్పాలి అని ఈ దేశం తీసుకోబోతుంది. సో మరో కొన్ని గంటల్లో ఏమి జరగద్ది అని మనందరం వేసి చూద్దాం. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన స్వాధీనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇండియన్ అదే కోరుకుంటున్నారు. భారత్ ఎప్పుడు యుద్ధం తప్పించాలని చూస్తుంది. అట్లాంటి పాకిస్తాన్ యుద్ధమే కోరుకుంటే రేపు ఏం జరుగుతుందో వాళ్ళే చూస్తారు. మరో 24 గంటల నుంచి 36 గంటల్లోపు జరగబోయే బీభత్సాన్ని మీరు కళ్ళతో వేసి చూడండి.